హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈరోజు మనతో దుంపదేవ వరప్రసాద్ బాబు ఉన్నారు. ఆయన కోసం చెప్పాలంటే హీ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ BHPV లిమిటెడ్. అక్కడ వర్క్ చేస్తుండగా 1986లో ఆయనకు ఒక అన్యాయం జరిగిందండి. అన్యాయం అంటే ఒక తెలియని తప్పు కేసులో ఇరికించారు. ఆ ఇరికించడం వల్ల అతని లైఫ్, అతని కెరియర్ అంతా అక్కడితోటి ఆగిపోయింది. ఆయనకు ఇప్పుడు 64 సంవత్సరాలు, అంటే రిటైర్ అయిపోయిన వయసు. ఇప్పటికీ పోరాడుతున్నారు. ఆ పాత ప్రభుత్వంతో పోరాడారు, ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా పోరాడుతున్నారు. దేనికోసం, ఎందుకోసం అది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, వెల్కమ్ టు శ్రీ మీడియా. ఎలా ఉన్నారు అసలు? నేనైతే ఫుల్గా బాధల్లో ఉన్నాను. మొదటిగా నాకు సార్ అసలు ఎందుచేత అంటే తెలియని తప్పు నేరం ఇన్ని సంవత్సరాలు మానసికంగా ఒక మనిషి ఎంతకు ముడిపోతూ ఉంటారు. కానీ మనోధైర్యంతో పోరాడుతున్నాను. ఎందుచేతంటే సమాజంలో ఒక వ్యక్తి నేరస్తుడు అన్న తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి. కానీ కోర్టు వారు నేరస్తుడు కాదు అన్నా సరే ఈరోజు వరకు కూడా ఉద్యోగం రాలేదు. అలాగని ఇతను నేరస్తుడు కాదని ఎక్కడా ప్రకటించలేదు. అసలు ఏమైంది సార్ 1986లో ఆ BHPV లిమిట్? 1986లో నేను 1980 నుంచి నేను ఉద్యోగిని ఆ కంపెనీలోనే. ఓకే. ఫస్ట్ అపాయింట్మెంట్ ఈజ్ యాజ్ ఎ క్లర్క్, LDC టైపిస్ట్ అని నేను ఉద్యోగంలో చేరాను. ఆ రోజుల్లో కొత్తగా ప్రవేశించిన ఒక కంప్యూటర్, అప్పుడులో టీవీలు లేని రోజులు, ఆ రోజుల్లో కంప్యూటర్ అని నాకు ఇంట్రెస్ట్ అయ్యి నేను అందులో ట్రైనింగ్ పొంది ఆ జాబ్లోకి వెళ్ళాను. అయితే అప్పుడు నేను వయసు నాకు యంగ్లో ఉన్నాను కాబట్టి. అప్పుడు ఎంత మీ వయసు? 25 సంవత్సరాలు. 25 years 1986 ఇష్యూ జరిగినప్పుడు. ఓకే. సో అప్పుడు ఇంట్రెస్ట్తో నేను కొంచెం డెవలప్మెంట్ చేసుకున్నాను నా మైండ్ సెట్ని. కంప్యూటర్ యాజ్ ఎ కంప్యూటర్ మా సూపర్వైజరు మేము కోఆపరేషన్లకు ఉండి కంపెనీ కోసం ఎన్నో రాత్రులు కష్టపడి ఆగిపోయినప్పుడు అది సిస్టమ్ 332 అని ECL వచ్చింది. కానీ అంతకుముందు IBM 1401 USA ఆ కంప్యూటర్ ఒక్క BHPలోనే ఉండేది, ఎక్కడా లేదు. ఓకే. దాంట్లో నైపుణ్యం చెంది నేను యాజ్ ఎ కంప్యూటర్గా నన్ను వేసుకున్నారు అక్కడ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని. అప్పుడు మీ శాలరీ ఎంత ఉండే? శాలరీ మీన్స్ దట్ ఈస్ ద 700 పర్ మంత్. పర్ ఓకే. అప్పటికి మీకు పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. 82 మ్యారేజ్, 80 జాబ్, 82 మ్యారేజ్. ఓకే. ఈ కేసులో పడ్డాక 2 పిల్లలు నాకు. ఓకే. అసలు ఏమైంది? 84 పాప, 86 ఈ కేసులు ఉన్నప్పుడే బాబు కడుపులో ఉన్నాడు. ఓకే. సో ఏంటంటే నా ఉద్దేశం ఏమిటంటే పోరాటం చేస్తున్నాను కానీ ఫలితాలు లేవు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు పోలీసులు కలిపి నాకు ఒక కేసులో ఇరికించారు. ఆన్ డ్యూటీలో వితౌట్ వారెంట్ పోలీసులు 4/1/1986లో నన్ను తీసుకెళ్ళి కమిషనర్ ఆఫీస్ దగ్గర ఒక రూమ్లో పెట్టి 10 రోజులు పెట్టి కేసు పెట్టారు. అసలు ఎందుకు పెట్టారు? ఏం జరిగింది అక్కడ? థెఫ్ట్ జరిగింది. దొంగతనం. ఒక ఎంప్లాయీ 16 బ్యాచీలు అంటే 32 మంది ఉంటారు. ఒక బ్యాచీలో అమౌంట్ పోయింది. అది నా బాక్స్ కాదు, ఇంకొకరి బాక్స్. అతను పోయారు. వెంటనే కంప్లైంట్ ఇచ్చారు. 31/12/1985లో శాలరీస్ అమౌంట్ పోయింది. అతను తీసుకెళ్లారు గాజువాక పోలీస్ స్టేషన్కి. వెంటనే FIR ఎక్యూజ్డ్గా P. శ్రీనివాసరావు అన్న వ్యక్తిని మీద FIR బుక్ చేశారు. ఓకే. మేము మామూలుగా డ్యూటీలకు వెళ్ళడం రావడం చేస్తున్నాము. 4/1/86ని మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి,
మీరు స్టేషన్కి పదండి అని తీసుకెళ్ళి మీ నన్ను డెస్క్ లో ఉన్నాయని ఏమైనా స్టేట్మెంట్స్. ఓకే, స్టేట్మెంట్ కి. ఎందుకంటే 32 మంది స్టేట్మెంట్స్. ఓకే. అలాగే నన్ను కూడా తీసుకెళ్లారు. 4/1/86 తీసుకెళ్ళి నన్ను కిడ్నాప్ చేశారా? మరి అంతే కదా. ఓకే. యాజ్ ఏ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఎంప్లాయీ నేను. నన్ను అరెస్ట్ చేయాలంటే విత్ వారెంట్ రావాలి, ఆన్ డ్యూటీ. రోడ్డు మీద చేస్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఆన్ డ్యూటీలో తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని 10 రోజుల తర్వాత ఆ వ్యక్తిని తప్పించి నన్ను ముద్దాయిగా చూపించారు కోర్టుకి. ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకోవడం అంటే నాది కులం తక్కువ, మా కులంలో పుట్టడమే మాది నేరం. నేను కొంచెం కంప్యూటర్ ఆపరేటర్లో కొంచెం డెవలప్మెంట్ అయిపోయి ఉండడం నేరం. నేను డెవలప్మెంట్ అవ్వకూడదు. అది ఏంటనేది నేను చెప్పలేను. నాకు అన్యాయం జరిగింది. గిరిజనకి సంబంధించారని ఒక ఎస్సీ క్యాస్ట్ అని ఇలా చేశారు. అంతే నేనైతే అనుకోవడం, ఇప్పటికీ అంతే నేను అనుకోవడం. ఎందుకంటే అప్పుడులో జరిగింది అని కాదు, మరి న్యాయం ఎక్కడుంది, చట్టాలు ఎక్కడ ఉన్నాయి? ఒక జిల్లా జడ్జి గారు ఇతను నేరస్తుడు కాదన్నా సరే ఈ రోజుకి నాకు జాబ్ రాలేదు. నేరం చేసినప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నారు మేడం. ఇప్పటికి స్టిల్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎఫ్ఐఆర్లో ఉన్న ముద్దాయి బ్రాహ్మణ్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈజ్ ద బ్రాహ్మణ్. ఎవిడెన్స్ సపరేట్ ఎవిడెన్స్లు పెట్టింది ఈజ్ ద బ్రాహ్మణ్స్. ఎందుకంటే అప్పుడులో నాకు ఇవన్నీ తెలియవు. ఎందుకంటే వయసులో అసలు మాకు ఇదే కుటుంబంలో ఫస్ట్ కేసు. నేను పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఎప్పుడు నేర చరిత్ర లేదు. ఈ ఒక్క చరిత్రతోటే నా జీవితం ముగిసిపోయింది. సో ఇప్పటికీ ఎస్టీ కమిషన్లకు పెట్టుకున్నాను, మినిస్టర్లకు పెట్టుకుంటున్నాను, అందరికీ పెట్టుకున్నాను, కానీ ఫలితం ఉండట్లేదు. ఎందుకంటే కుట్ర కుయుక్తులతోటి వాళ్ళు బతకడానికి చేసి నన్ను అనగదొక్కారు. దీనివల్ల ఏంటంటే నా భార్య పిల్లలకి దూరం అయిపోయారు. అంటే ఇప్పుడు ఆ కేసు అయింది, మీరు బుక్ అయిపోయారు, గిల్టీ అని ఏమైనా ఏ కోర్టు నుంచి గిల్టీ అని మీకు స్టేట్మెంట్ అయితే రాలేదు? ఫస్ట్ లోయర్ కోర్టులో మేనేజ్ చేశారు వీళ్ళు, గాజువాక కోర్టులో. ఓకే. దాని వెంటనే, ఎందుకంటే ఆ రోజు నేను డ్యూటీలో లేను నేరం జరిగినప్పుడు. దట్ ఈస్ ద మెయిన్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్లు పెట్టినా సరే అక్కడ ట్రయల్ కోర్టులో నాకు న్యాయం జరగలేదు. వెంటనే అప్పీల్ చేశాం. అప్పుడు జిల్లా కోర్టు జడ్జి గారు ఇచ్చి, మీరందరూ ఒక కమ్యూనిటీ తోటి ఇతన్ని మీరు ఇలాగా డెస్క్ ఎంక్వైరీ చేసి ఇన్వాల్వ్ చేశారు కాబట్టి మీరు ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని నన్ను కేసు నుంచి తప్పించారు. ఓకే. వెంటనే పోలీసులు వాళ్ళు ఉద్యోగాలు పోతాయన్న ఇది పెట్టుకొని ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎవరు మీకు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో? మీ క్యాస్ట్ వాళ్ళు కూడా? నాకెవరు? మీ క్యాస్ట్ లో కూడా పోలీసులు ఉంటారు. పోలీసులు అది రారు కదా, ఒక ఆఫీసర్ చెప్పి. ట్రైబల్ కి ఇలా జరగడం అప్పట్లో ఇవేమి ఉండేవి కదా. అంటే అప్పుడులో అంత మాకు జ్ఞానం లేదండి. ఇప్పుడైతే నేను ఎదుటోళ్ళకి కేసులు నేను చేస్తున్నాను. అప్పుడు నాకు కుర్రోడుగా ఉండేటప్పుడు చదువుకున్నాం, ఉద్యోగానికి వచ్చాం. ఎందుకంటే మదర్ ఫాదర్ టీచర్లు, వాళ్ళ వ్యవహారంలోనే మేము నడుచుకుంటాం. కానీ అప్పుడున్న రోజులు వేరు. ఇప్పుడైతే ఇండివిజువల్గా ఏమైనా చేసుకోవచ్చు, కానీ అప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడైతే మేము ఛాలెంజ్ చేస్తాం, పోలీసులనైనా ఒక ధర్నాలు చేయడమేనా లేదా కోర్టులో కేసులు వేయడమేనా. ఇప్పుడు తెలిసింది మాకు. అయితే ఇప్పటికీ కూడా ఉద్యోగం తీసుకోకుండా చేసినందుకు ప్రజెంట్ పోలీస్ శాఖ మీద, స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఏపీ మీద ఇప్పుడు నేను రిప్రజెంటేషన్ పెట్టుకున్నాను. తప్పు చేసింది మీరు. నా ఉద్యోగం పోవడానికి కారణం పోలీస్ శాఖ మాత్రమే. వాళ్ళు ఎలాంటి సాయం మీకు చేయలేదు బికాస్ ఆఫ్ దిస్ క్యాస్ట్. వాళ్ళు తెలిస్తే ఎక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ జాబులు పోతాయని అలా నడిపించుకొని వచ్చారు. అంటే అప్పుడు ఆఫ్టర్ దట్ జాబ్ అక్కడ ఇంకెక్కడ జాయిన్ అవ్వలేదు, మీకు ఎక్కడ జాబ్స్ జాయిన్ అవ్వకూడదు కంపెనీ రూల్స్ ప్రకారంగా. అవునా? ఎక్కడైనా
ఉద్యోగం చేసావు నువ్వు అంటే ఈ కేసుకి సంబంధం ఉండదు, మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ అవ్వదు. అది కంపెనీ స్టాండింగ్ ప్రైవేట్ లో కూడా ఆర్డర్, చేయకూడదా? ఎక్కడ చేయకూడదు. ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఓకే. ఆ ఆర్డర్ ప్రకారంగా నేను అలాగ ఉండిపోయాను. ఇంకెక్కడ ఎందుకంటే తప్పు చేయలేదు, నాకు ఈ ఉద్యోగం వస్తుంది అనుకుంటూ పోరాడుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం వారికి నేను కోరుకున్నాను, డీజీపీ గారికి, హోంశాఖ మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే చీఫ్ మినిస్టర్కి, ఇలాగా ప్రతి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్ని రిప్రజెంటేషన్ పెట్టుకున్నాను. ఏమొస్తుందో నాకు తెలియదు కానీ, ఎందుకంటే డబ్బు అనేది నా జీవితం ముగిసిపోయింది, నా కెరీర్ ముగిసిపోయింది. ఇప్పుడు నేను తిరగలేని పరిస్థితి. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ 30 years అవుతుందా మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు? మీ భార్య పిల్లలు ఏమంటున్నారు? భార్య పిల్లలు ఏమంటారు, కేసు తేలేదు కాబట్టి వదిలేశారు. నాకు డైవర్స్ అయిపోయిందా మీకు? అయిపోయింది. లేటెస్ట్గా అంటే ఈ ఇయర్ 2017. ఎందుకు ఇచ్చేసారు? అంటే అప్పటికి ఇష్యూ జరుగుతుంది కదా. అదే ఈ కోర్టులకు తిరగడానికి డబ్బు కావాలి. నా భార్యని నేను చక్కగా చదివించుకున్నాను, పిల్లలు రోడ్డు మీద పడకుండా నా బాధ్యత నేను నిర్వర్తించుకున్నాను. సో ఏంటంటే సమాజంలో నేరస్తుడు కొడుకు, దానికి వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతారు కదా. అవును, చాలా బాధపడతారు పిల్లలు, చాలా. అది మనకి చెప్పలేరు. అవును. ఆ విధంగా ఇంకా నేను కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు కేసు, ఎన్ని సంవత్సరాల కేసు, ఎప్పుడు ఇస్తారు, ఒక కోర్టు తీర్పు పట్టుకొని తిరుగుతున్నాను అంతే. ఇప్పుడు మీకు 64 సంవత్సరాలు, ఇప్పుడు కూడా వస్తుందని అనుకుంటున్నారా? మీకు ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుందనే పోరాడుతున్నాను. ఎందుచేతంటే అది డాక్టర్ అంబేద్కర్ గారు ఓపిక పట్టి ప్రశ్నించండి అన్నారు. అది మెయిన్ సూత్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రశ్నించండి మీరు అన్నందుకు నేను ప్రశ్నించుకుంటూనే వెళ్తున్నాను. ఏం చేద్దంటే నేరం కాదని కోర్టు తీర్పిచ్చింది, మరి చెల్లలేదు అంటున్నారు కదా. చెల్లదు అని కాదు, దాని మీద నో కామెంట్స్. ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ అన్నారు, ఎందుకు చేయట్లేదు? ఏ బలహీన వర్గాలకి చేస్తారు కానీ అగ్రవర్ణాలకు చేయరు. అది ఒకటే నాకు అర్థమైంది. మేము అనవసరంగా బలహీన వర్గాల్లో పుట్టడమే నాకు తప్పు అనుకున్నాను. కానీ మీ కష్టం వాళ్ళు ఎందుకు, అసలు ఎంత గ్రడ్జెస్ ఎందుకు పెట్టుకున్నారు? ఇంకా పర్సనల్గా ఏమైనా గ్రడ్జెస్ ఉన్నాయా? ఓన్లీ క్యాస్టేనా? అమ్మ, మన భారతదేశంలోని మీకు తెలుసో తెలియదు కానీ భారతదేశంలో ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విధ్వంసం. చాప కింద నీరులాగా అణగద్రొక్కడము. ఒక వ్యక్తికి, బలహీన వర్గాల్లో ఉన్న వ్యక్తికి ఎక్కువగా ఆలోచనలు ఉండకూడదు, ఎక్కువ తెలివితేటలు ఉండకూడదు. దాన్ని మన తెలుగులో అసూయ అంటారు. చూసి ఓర్వలేని పరిస్థితులు ఉంటాయి, చాలా ఉంటాయి కుటుంబంలో, చాలా ఇలా జరుగుతున్నాయి. కానీ నేను ఇప్పుడైతే ఆఖరిగా, బాబు మీరు తప్పుడు కేసు పెట్టారు కాబట్టి నాకు కాంపన్సేషన్ ఇచ్చేయండి అని నేను పోరాడుతున్నాను. ఇప్పుడు వైజాగ్ అందుకే వచ్చారా? వైజాగ్ మొన్న ఎవరో ఫోన్ చేశారమ్మా, కమిషనర్ ఆఫ్ పోలీసు సిటీ గారి దగ్గర నుంచి మాకు గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చింది, మీరు ఒకసారి రండి అంటే వచ్చాను. ఈరోజు 12 గంటల వరకు వెయిట్ చేశాను. ఎందుకంటే ఒక విధంగా నేను 64 సంవత్సరాలు వృద్ధాప్యానికి వచ్చేసాను. కొన్ని నా లిమిటేషన్ ఫుడ్ అది నేను టైంకి తీసుకోవాలి. ఇంకా పోలీస్ స్టేషన్ తీసుకోవడం ఎందుకు? మీతో ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టింగ్ ఎవరు లేరా? సపోర్టింగ్ ఉండేవారమ్మా, మా బ్రదర్స్ ఉన్నారు. పోలీస్ స్టేషన్లు ఉంటే నాలెడ్జ్ లేక క్యారేజీలు తెచ్చేవారు. అదే విత్ ఇన్ 24 hours ఎందుకు అరెస్ట్ చేయలేదు, కోర్టులో పెట్టండి అని ఉంటే నాకు కేసు ఉండకపోను. మేము చెప్తున్నాం కదా, మా కుటుంబంలో దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. అప్పటికి మాకు నాలెడ్జ్ లేదు, ఇప్పటికి మాకు ఆలోచనలు కోర్టుల చుట్టూ తిరిగి కొంత చట్టం తెలుసుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎవరో ఒకరు ఇలాంటివి ఏమైనా ఉంటే నేనే చేస్తున్నాను. కానీ ఇప్పుడు నాకెవరు చేస్తారని పక్కలకి వాదించడం బ్రహ్మాండంగా లోకయుక్త కోర్టుకు వెళ్తాను,
ఎవరికైనా ట్రైబల్స్కి ఏమైనా ప్రాబ్లం అయిందంటే హ్యూమన్ రైట్స్ కోర్టుకి జరిగే వెళ్తాను అన్యాయం పక్కలకు జరగకూడదు అనే ఆలోచన అయితే ఉండాలి. బ్రహ్మాండంగా. ఉమ్, మా ఏరియాలో లాటరైట్ గురించి నాకు క్రిమినల్ కేసు కట్టారు లాటరైట్ గురించి నేను వెళ్తున్నానని. నో ప్రాబ్లం ఇప్పుడు నాకు, ఎందుకంటే చట్టం తెలిసిపోయింది నాకు ఉమ్, లాటరైట్ గురించి. ఎక్కడ ఏమి అడగాలో ఉమ్, ఎవరిని అడగాలో కూడా నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే నా సొంత ఊరిలో నాకులాగా ఇంకొక వ్యక్తి అన్యాయానికి జరిగితే నేను ఒప్పుకోవట్లేదు అంతే. కానీ నాకెప్పుడు ఈ మీకు అన్యాయం అన్యాయం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు నారా చంద్రబాబు గారు ఏదో అన్నారు అన్నది ఏమైంది? నారా లోకేష్ గారు సారీ నారా లోకేష్ గారు. స్పందించారు, ఉమ్, కమిషనర్కి పంపించారు. ఉమ్. మరి వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఏమేమి డిమాండ్ చేశారు? లైక్ మీ స్టేట్మెంట్ సేమ్ కాంపన్సేషన్. నా లైఫ్ పోయింది తప్పుడు కేసు వలన, అంచేత మీ హోంశాఖ వారు వీళ్ళందరూ చేశారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు కాంపన్సేషన్ ఇచ్చేయండి. సుమారుగా ఒక 5 కోట్లు అవుద్ది. 86 నుంచి 2020 వరకు నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకుంటే 5 కోట్లు ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఇవ్వదు అంటే నేను కోర్టును ఆశ్రయిస్తాను మరలా. ఇక ఏదైనా కేసు ముందుకెళ్ళిందా? ఏమైనా ఎంక్వైరీ చేయండి మీ రిపోర్ట్స్ అని అదే తెలియదు. ఇంకా నారా లోకేష్ గారు పంపించారు, నాకు రసీదు ఇచ్చారు గ్రీవెన్స్లోంచి. నీ వ్యవహారానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ సిటీ విశాఖపట్నం వారికి ఫార్వర్డ్ చేయడమైనది అన్నారు. అందుకు గాజువాక పోలీసు వారు ఫోన్ చేసి రమ్మన్నారు స్టేషన్కి. నేను వెయిట్ చేసి వచ్చేసాను అంతే. ఓకే. కాకపోతే నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి. మీ జీవితం అక్కడ అంతా పోయింది, మొత్తం పోయింది. నేనైతే ఒక అప్పుడులో టీవీలు రాకముందు నేను కంప్యూటర్ ఆపరేటర్ని. నేను చదువుకున్నది బీవీకే కాలేజ్ విశాఖపట్నం. అప్పుడు స్టడీస్ వేరు, అప్పుడు పద్ధతులు వేరు, అలవాట్లు వేరు, ఆలోచనలు వేరు మా కాలంలో. కాకపోతే నాకు అలా జరగడం అనేది ఎందుకు జరిగింది ఏమిటో వదిలేయండి, కానీ జీవితం చెల్లా చెదరైపోయింది. బ్రతుకుతున్నాను, ఎలాగైనా బ్రతుకుతాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పోలీస్ కేసు లేకుండా బతుకుతున్నాను. నేర చరిత్రలు లేవు. ఒక్క గాజువాకలో ఇలా చేశారు, అప్పుడు వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోయి ఉంటారు, చనిపోయి ఉంటారు. నేను ఇంకా బతికే ఉండి నా జీవితం చనిపోయి ముందైనా మీకు న్యాయం జరగాలి అనుకుంటా. ఆ నేరారోపణ పబ్లిక్కి తెలియాలి. అవును, ఇది మీకు జరుగుతుందని యాక్చువల్లీ చాలా మంది తెలియదు కదమ్మా. ఈ జడ్జిమెంట్ ఎంతమందికి చెప్తాం. అవును, అందుకే మీ మీడియా ముందుకు నేను వచ్చి, అందుకే ప్రజలకు తెలియాలి ఇంత అన్యాయం. మీ లైఫ్ పోయింది ఒక క్యాస్ట్ వల్లనే. అదేనమ్మా, ఇంకేం కాదు. అంటే నేను ఆలోచించుకోవడం, తక్కువ జాతిగా పుడితే అలా చూస్తారా? అప్పట్లో చూసేవారు ఇంతకు ముందే అంటరాని తనం అవన్నీ జరిగాయి కదా. కానీ ఇది మీ టాలెంట్తో వెళ్ళి జాబ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా అనిపించింది పర్సనల్గా ఏమైనా గ్రడ్జెస్ పెట్టుకున్నారు? ఇదే ఓన్లీ క్యాస్ట్. కంప్యూటర్ ఆపరేటర్కి వెళ్ళిపోవడం ఏంటి? ఓకే, కుళ్ళితనం. స్పెషల్ డ్యూటీస్ నాకు. మా సూపర్వైజర్ బీసీ గవరాస్ మల్కాపురంలో ఉండేవారు, పైడి రాజు గారని. మాకు అక్కడ ఏంటంటే కంప్యూటర్ పాడైపోతే డే అండ్ నైట్ 2 days అయినా అక్కడ డ్యూటీ చేసేవాళ్ళని. అలాగే నేను చేసేవాడిని అతనికి తోడుగా. మిగతా వాళ్ళు చేసేవారు కాదు. అలాగా కొంచెం మెచ్యూరిటీ అయ్యి అతను నాకు దగ్గర చేర్చుకున్నాడు. అతని క్యాస్ట్ ఫీలింగ్ లేదు, బికాస్ ఆఫ్ బిలాంగ్స్ టు బీసీ గవరాస్. మిగతా వాళ్ళకి ఏంటంటే ఈ నైట్ టైం వర్క్లు ఎవరికి కనపడవు, ఇంటికి వెళ్ళిపోతారు 5 గంటలు అయితే. కానీ అక్కడ కంప్యూటర్ పాడైపోయింది, అబ్బాయి నువ్వు ఫోన్ చేసి వచ్చారా అనేవాడు. ఎందుకంటే నేను అప్పుడు కుర్రోండి. అలాగే నేనేంటంటే నాకు ఇంట్రెస్ట్ ఇది కంప్యూటర్ 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 ఆ ఇంట్రెస్ట్తో నేను వచ్చి చాలా టాలెంట్ ఉంది, కానీ కెరియర్ అంతా ఆగిపోయింది. అంటే మరి ప్రైవేట్లో కూడా మీకు ఆఫర్స్ రాలేదా? చేయకూడదమ్మా, కంపెనీ స్టాండింగ్ ఆర్డర్స్. అందులో సస్పెండ్ ఆర్డర్లో రాసి ఇచ్చారు, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయకూడదు. ఒకళ్ళు చేస్తే ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంబంధం లేదు, రేపు కేసుకి సంబంధం ఉండదు. మీరు పొద్దున్న మళ్ళీ పోరాటం చేయడం అంటే చెయ్యని నేరం. అంటే ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవాలని ఒక సామెత ఉంది కదా, దాని గురించి ఉండిపోయాను. మన పరువు ఎక్కడ పోయింది? బిహెచ్పి కంపెనీలో. మళ్ళీ అక్కడ తిరిగి జాయిన్ అవ్వాలి.
ఈ పార్టీ జాయిన్ అంటే మీకు 2 లక్షల శాలరీ వద్దును. ఈజీగా వస్తుందమ్మా, ఎందుకంటే ప్రమోషన్స్ నాతో పనిచేసే వాళ్ళందరూ ప్రమోషన్ మీద ఉంటుంది కదా. అందులో ప్రమోషన్ ఎందుకు, నాకు ఎన్ఓసి ఇచ్చేస్తే నేను సౌదీ వెళ్ళిపోలేను. ఎన్ఓసి కూడా ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు కదా. మీరు మేనేజర్స్కి హెచ్ఆర్స్కి ఏమైనా ఇచ్చాం, రిటర్న్గా ఉన్నాయి లెటర్స్ రాయడం, ఈమెయిల్స్ రాయడం, అయినా ఇవ్వలేదా? మీరు ఫైట్ చేస్తున్నా ఎందుకు వాళ్ళకి కూడా సేమ్? అలా కాదమ్మా, నేను డ్యూటీలో ఉన్నప్పుడే కేసులో రాకముందు పెట్టుకున్నాను, నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేయండి అని. నేను పలానా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అని. అంటే చెప్పాను కదా మీకు, మా సూపర్వైజర్ దుబాయ్కి సెలెక్ట్ అయ్యాడు, నేనేమో సౌదీకి సెలెక్ట్ అయ్యాను. ఇద్దరం ఒకేసారి ఇంటర్వ్యూకి. అతనికి ఎన్ఓసి ఇచ్చారు, అతను వెళ్ళిపోయాడు. నాకు ఎన్ఓసి ఇవ్వకుండా కేసులో ఇరికించారు, అంతే. అంటే ఇది కంపెనీ కూడా ఒక లింక్ ఉంది. కంపెనీ ఆన్ డ్యూటీలో ఒక ఎంప్లాయీని ఎలా తీసుకెళ్తారు పోలీసులు? మీకు ఎక్కడ సపోర్ట్ రాలేదా కంపెనీ నుంచి కూడా? లేదు కదా, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. మీకు ఎలాంటి లైక్ డబ్బు చూపించడం ఈ కేసు కోసం క్లోజ్ చేయడానికి ఏమైనా? లేదమ్మా, నేరం ఒప్పుకోమన్నారు. నేను అప్పుడు కొంచెం ఎందుకంటే వయసులోని కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తాం కదా, చెయ్యని నేరానికి ఎందుకు ఒప్పుకుంటాము? ఒప్పుకోలేదు. డబ్బు ఆశ కూడా పడలేదు ఆ టైంలో. డబ్బు అవసరం పడుతుంది కదా, సేమ్ ఉద్యోగం ఇచ్చేస్తామన్నారు, బ్యాడ్జ్ నెంబర్ మార్చేసి. నువ్వు ఒప్పేసుకో నేరం అన్నారు, నేను ఒప్పుకోనండి వాదించుకుంటాను అన్నాను. అలాగే తీర్పు వచ్చింది, కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఈవెన్ అసలు న్యాయస్థానం ఎక్కడానికి కూడా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే జడ్జి ఎందుకు మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇస్తే పోలీసులు ఎందుకు ఫాలో అవ్వలేదు, దాని గురించి అదే జడ్జి ఎందుకు అలా పెండింగ్ పెట్టేశారు. అది జరుగుంటే అసలైన దొంగ జైల్లోకి వెళ్ళిన ఆటోమేటిక్గా నాకు జాబ్ వచ్చి మీరు ఇన్ని కష్టాలు పడేవారు కాదు. మీ కంట్లో నీళ్ళు ఇప్పటికీ దొరుకుతున్నావు స్టార్ట్ చేసినప్పటి నుంచి. లైఫ్లో చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది కదా సార్, పిల్లల నుంచి మాటలు ఎప్పుడైనా పడ్డారా? బోర్డు సార్, తండ్రి అంటే వాళ్ళు గొప్పగా చూస్తారు కదా. అది ఎందుకంటే అమ్మా, ఏ పిల్లలైనా ఒకటే, కానీ కేసు అంటారు, ఎన్ని సంవత్సరాలు కేసు ఏంటి, ఎక్కడో తీసి పరేస్తారు కదా మనల్ని. అలాంటి సందర్భం ఎఫ్ఐఆర్లో ముద్దాయి పి శ్రీనివాసరావు, ఆ ముద్దాయిని ఎలా వదిలేశారు? తర్వాత నేను అడిగింది, పి శ్రీనివాస్ గారు ఇంకా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్నారా? అంటే రిటైర్మెంట్ ఇంకా రాలేదు అతనికి? ఇంకా అతనికి రాలేదు. అతను ఎప్పుడైనా మాట్లాడడం ఎప్పుడైనా జరిగింది? అంత అన్యాయంగా అతను అంత దర్జాగా ఉన్నారు. మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ అమ్మా, కాస్ట్ ఇంత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది. మీకు తెలియలేదు, నేను సమాజంలో తిరిగాను, అది మీకు తెలియలేదు, తెలియకూడదు కూడా, తట్టుకోలేదు. నిజమే, మీరే తట్టుకోలేము. ఇంత ఓపికతో ఎప్పటికీ ఫైట్ చేస్తున్నారు. సో సార్, ప్రజలకి గవర్నమెంట్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? ఈ కులమత విద్వేషాలతోటి ఒకరిది కడుపు కట్టకూడదు. ఏ కులాలైనా సరే మానవతా దొరకపోతతో ఆలోచించి చట్టరీత్యా ఫాలో అవ్వాలి తప్ప కడుపు కొట్టకూడదు ఎవరికైనా సరే. నా ఉద్దేశం ఏంటంటే, చట్టాలు వచ్చాయి కానీ, చట్టాలు మారుతున్నాయి కానీ, న్యాయం జరగకుండా అడ్డుపడుతున్న వాళ్ళ మీద ఆలోచించాలి, అంతే, ఇంకేం లేదు. ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? ఫైట్ చేస్తున్నారు కదా, ప్రభుత్వం వరకు ఎంత త్వరగా న్యాయం చేస్తే అంత త్వరగా. ప్రభుత్వం వరకు ఇలాంటి వార్తలు తీసుకెళ్ళేది ఒక మీడియా మాత్రమే. మేము ఎన్ని రిప్రజెంటేషన్లు పెట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. అక్కడ కూడా కుల ప్రాతిపదిక మీదే ఆఫీసుల్లోని, ప్రభుత్వ ఆఫీసుల్లో చాలామంది ఉంటారు, దానికి సంబంధించిన వాళ్ళు తొక్కు పెడతారు. ఒక మీడియా అయితే పబ్లిక్గా ఏదో ఒక రోజు వాళ్ళ దృష్టిలోకి వెళ్తాదని నా ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాను. నా దగ్గర ఏమైనా ఉంటే తప్పులు ఉంటే క్షమించండి, జరిగిన న్యాయం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కోర్టు తీర్పుతోటే నేను మాట్లాడుతున్నాను తప్ప నా సొంత నిర్ణయాలు, నా సొంత ఆవేశంతో నేనేమీ మాట్లాడలేదు. ఒక జడ్జిమెంట్కి తీర్మానం ఎందుకు చేయలేకపోతున్నారు?
అవును. అదొకటే నా ప్రశ్న. దీని మీద ఇప్పుడు ప్రభుత్వాన్ని పెట్టాము, ప్రభుత్వ అధికారుల మీద కూడా రేపు సుప్రీంకోర్టులో పెట్టదలుచుకుంటున్నాను. ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంశాఖ పోలీస్ శాఖ వారి మీదే నేను వెళ్తున్నాను. ఎందుకంటే వీళ్ళు తప్పు అని రాసి పెట్టారు కాబట్టి నా ఉద్యోగం పోయింది. కంపెనీ వాళ్ళు ఉద్యోగం తీశారంటే వాళ్ళు ఎన్నో సూత్రాలు ఉంటాయి కంపెనీలో, కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎలాగో, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎలాగో, ఫస్ట్ వీళ్ళు ఇతను ఒక ముద్దాయి కేసులో అరెస్ట్ చేశాం కాబట్టి నా ఉద్యోగం పోయింది. అందుకు రెస్పాన్సిబిలిటీ ఇస్ ద ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్. నా యొక్క ఉద్దేశం ఇలాగ ఎవరికి జరగకూడదని నేను అనుకుంటున్నాను, కోరుచున్నాను. అంతే. మీకు త్వరగా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను మా టీం నుంచి. ఎందుకంటే 64 సంవత్సరాలు ఇంకా పోరాడు. మీకు ఒక తోడు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీ పక్కన ఒక తోడు ఉంటే ఖచ్చితంగా అది హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారు కదమ్మా, ఎవరైనా నాకు సపోర్ట్గా వస్తే. ఇంకా అన్యాయం జరుగుతుందా అంటున్నారు. ఇప్పటికి రిప్రజెంటేషన్లు పెట్టి ఇప్పటికి 2 నెలలు అయింది. ఒక్క నారా లోకేష్ గారి దగ్గరే వచ్చింది, ఇంకెవ్వరి దగ్గర నుంచి, పాత ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సాయం దొరకలేదా సార్? అలాగే న్యూస్ పేపర్స్లో చూసాను ముంబైలో ఇలాంటి కేసు ఒకటి విన్ అయిందని. అసలు మీదెందుకు అసలు జరగడం లేదు? మీదెందుకు విన్ అవ్వట్లేదు? మీదెందుకు ఇంత ల్యాగ్ అవుతుంది? ఇన్ని ఇయర్స్ పడుతుంది అసలు? ఇప్పుడు మేము మొన్న పేపర్లో చూసుకొని బాంబే హైకోర్టులో ఇలాంటి రాంగ్ కేసు జరగడం వలన కోర్టు వారు ఏం చేశారంటే, అతను ఒక ఎంప్లాయీ, నెలకి 20,000 జీతం, వాళ్ళది ఇన్కమ్ లాస్ కాబట్టి వెంటనే మీరు తప్పుడు కేసు పెట్టారు కాబట్టి వెంటనే ఆ అమౌంట్ ఇవ్వాలని 3 lakhs కోర్టు వారు శాంక్షన్ చేసి ఉన్నారు యాజ్ ఏ కాంపన్సేషన్గా. అంచేత కోర్టుని చూసుకొని నేను కూడా కాంపన్సేషన్ నాకు ఇవ్వాలి, తప్పుడు కేసు వలన నా జీవితం పోయింది, అది ఓన్లీ పోలీస్ శాఖ రాంగ్ కేసు పెట్టారు, ఫాల్స్ కేసు అన్న ఉద్దేశంతో నేను కూడా రిప్రజెంటేషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే మొత్తం 86 నుంచి 2000 వరకు నా సర్వీస్ జీతాలు అన్నీ పోయాయి కాబట్టి నా కాంపన్సేషన్ బాధ్యత ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్కే ఉందన్న ఉద్దేశంతో నేను అప్లై చేసుకున్నాను.